చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా 3 రోజుల వసూళ్ళైతే వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. సో, ఇది 152,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది 3 డేస్‌లో అని జెప్పేసి ఇది ఒక మెగా బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మూవీ టీమ్ వాళ్ళు. సో, దీన్ని మెగా అభిమానులు గూడా ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా మంచి సక్సెస్‌ఫుల్ అంటే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి పరుగులు పెడుతుండడంతో ఈ సినిమా వసూళ్లు భారీగా అయితే పెరగడం చూస్తూ వస్తున్నాం. 3 రోజుల్లో అంటే 2 రోజుల్లోనే 100,00,00,000 క్లబ్‌లో చేరింది. మూడో రోజులో 150,00,00,000 క్లబ్‌లో చేరింది. సో, అలా ఉంది ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా వసూళ్ళైతే. సో, ఈ వీక్ అంతా కూడా నడుస్తుంది. వచ్చే సండే వరకు కూడా చిరంజీవి గారి సినిమానే ఇప్పుడు అంటే వసూళ్ళ పరంగా గావచ్చు, లేకుంటే బుకింగ్స్ పరంగా గావచ్చు, ముందుండే అవకాశం ఉన్నట్టుగానే ఇప్పటివరకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటూ వస్తే మనకు తెలిసిపోతుంది. సో, అంటే అంతకుముందు 'రాజసాబ్' రిలీజ్ అయింది. కాకపోతే కాస్త మిక్స్డ్ టాక్ రావడం, ఆహ్, యావరేజ్‌గా అని చెప్పేసి తేల్చడంతో ఆ సినిమా వసూళ్ళైతే కాస్త తగ్గాయి. మొత్తం వచ్చిన వసూళ్ళంతా కూడా ప్రభాస్ గారి క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకునే వచ్చాయి. ఆయన మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకునే వచ్చాయి. సో, 200,00,00,000కు పైచిలుకే వసూలు సాధించింది ఆ సినిమా. దాదాపు 250,00,00,000 అయితే వసూలు రాబట్టింది. సో, ఇదంతా కూడా ప్రభాస్ గారి రేంజ్ ఏంటో తెలియజేస్తుంది గాబట్టి, సో, ఆ రకంగా అయితే ఆయనకున్న క్రేజ్‌తో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా రాబడుతుంది. ఇక్కడ డైరెక్టర్ మారుతి గారు చేసిన కొన్ని మిస్టేక్స్ వలనే ఇప్పుడు 'రాజాసాబ్‌కు' ఇటువంటి టాక్ రావడం అయితే జరిగింది. సో, మొదట ఆ ఎపిసోడ్ అంటే ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్ గారి ఎపిసోడ్‌ని తీయడం కాస్త గందరగోళంగా సినిమాని నడపడంతో ఈ సినిమాకి ఇటువంటి టాక్ అయితే వచ్చేసింది. ప్రభాస్ గారు లాంటి ఒక స్టార్ హీరో ఆయనకు డేట్స్ ఇచ్చినప్పటికి కూడా ఆయన వినియోగించుకోలేకపోవడం ఇది కరెక్ట్ కాదంటూ ఆయన అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేయడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఆ రకంగా అయితే అంటే కలెక్షన్స్ డ్రాప్ అవ్వలేదు. మరీ అని పెరగలేదు. సో, అలా ఒక రేంజ్‌లో వెళ్తుంది. అది అంతా కూడా ప్రభాస్ గారి క్రేజ్‌ని ఆయన స్టార్ హోదాని దృష్టిలో ఉంచుకొని వస్తున్న వసూలుగానే చెప్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత మన 'శంకర్ వరప్రసాద్' గారి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్‌కు ముందు భారీగా ట్రోలింగ్ జరిగింది. అటు అనిల్ రావిపూడి గారి పైన ముందు నుంచి కూడా అంటే నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది ఆయన పైన. ఎందుకంటే ఆయన ఆహ్, క్రింజ్ కామెడీ అంటారు. అలాంటి సినిమాలే తీస్తూ ఉంటారని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేశారు. 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమాకి సంబంధించి సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇవేం పాటలురా అంటూ ట్రోల్ చేసేసారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఈసారి దొరికిపోయాడు అనిల్ రావిపూడి గారు అని చెప్పేసి ట్రోల్ చేసేసారు. సో, ఇలా విపరీతంగా ట్రోలింగ్ అయితే జరిగినప్పటికీ సినిమా రిలీజ్ అయింది. మంచి కంటెంట్ ఉండడంతో, జనాల్ని ఆకట్టుకోవడంతో, థియేటర్‌లో నవ్వులు పూయించడంతో, ఆ ట్రోలింగ్స్ చేసే వాళ్ళ నోళ్ళైతే మూయించేశారు అనిల్ రావిపూడి గారు. సో, ఆయన కూడా పట్టించుకోవట్లేదు నేను. సో, వాళ్ళు ట్రోల్ చేసినంత మాత్రాన నా సినిమాకొచ్చే ఆడియన్స్‌ని వాళ్ళాపలేరు. నా సినిమా విజయాన్ని వాళ్ళు ఆపలేరని జెప్పేసి ఆ రకంగా సమాధానం ఇచ్చేసారు. అది ప్రూవ్ అయిపోయింది. సో, సినిమా మంచి పాజిటివ్ టాక్ రావడంతో అటు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు సినిమాకి. అటు చిరంజీవి గారికి కూడా కొన్ని ఫ్లాప్‌ల తర్వాత ఒక మంచి మెగా బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా రావడం, అటు అనిల్ రావిపూడి గారు తన ఖాతాలో ఒక హిట్ ఏసుకోవడమే కాకుండా చిరంజీవి గారు కూడా ఒక మంచి విజయాన్నయితే 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమాతో అందించారు. మంచి పండక్కి రావాల్సిన సినిమా, పండక్కి అందించాల్సిన సినిమాని అందించేశారు. మళ్ళీ వెంకటేష్ గారి క్యామియో కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వడంతో సో, ఇప్పుడు ఈ సినిమా ఇలా సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్స్ రూపంలో అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. ఆ రకంగా మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలుపుకొని 84,00,00,000 వసూలు రాబట్టింది. ఆ తర్వాత రెండో రోజు 120,00,00,000 వసూలు రాబట్టింది. ఇప్పుడు మూడో రోజు 150,00,00,000 అంటే 152,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి సో, మంచి విజయం, భారీ విజయంగా అయితే ముందుకైతే వెళ్తుంది. సో, ఈ సినిమాకి భారీగా బిజినెస్ కూడా జరిగింది. సో, ఈ లెక్కన చూసుకుంటే ఈ సినిమా వసూళ్ళైతే 300-500,00,00,000 వరకు వెళ్ళే అవకాశాలున్నాయని జెప్పేసి ట్రేడ్ పండితులైతే చెప్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి లాంగ్ సీజను మళ్ళీ ఇప్పుడు యునానిమస్‌గా మన 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా బ్లాక్ బస్టర్ అని తేలిపోవడంతో సో, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి క్యూలు కడుతుండడంతో ఈ సినిమా ఈజీగా 500,00,00,000 క్లబ్‌లో చేరుతుంది. ఎందుకంటే సండే వరకు ఈ సినిమా హడావిడైతే తగ్గదు. ఆ తర్వాత కూడా చాలామంది వెళ్తూ ఉంటారు గాబట్టి సో, ఆహ్, ఈ హడావిడి తగ్గని నేపథ్యంలో ఖచ్చితంగా అంతవరకు కలెక్షన్స్ వెళ్తాయని కూడా తెలుస్తుంది. అంటే మనకు 3 రోజుల్లో 152,00,00,000 వసూళ్ళే కాదు, 3 రోజుల్లో దాదాపు 36,00,000 టికెట్స్ కూడా బుకింగ్స్ జరిగాయి. సో, ఈ స్థాయిలో ఈ సినిమాకి జరగడం అనేది ఇదొక రికార్డ్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో, ఇంతవరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో బుకింగ్స్ జరగలేదని కూడా చెప్తున్నారు. సో, ఇది చిరంజీవి గారి క్రేజ్‌కి, అనిల్ రావిపూడి గారి ఆయనకున్న మార్కెట్‌కి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో అయితే జరగడం జరిగింది. సో, 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు రవితేజ గారి 'భరత మహాశైల విజ్ఞప్తి' సినిమా రిలీజ్ అయింది. సో, ఆ సినిమా కాస్త
అది కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత నవీన్ పోలిశెట్టి గారి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ గారి 'నారి నారి నడమ మురారి' 2 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, ఆ 2 సినిమాలకి మంచి పాజిటివ్ టాక్, హిట్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్సు ఎక్కువగా అయితే చిరంజీవి గారి సినిమానే ప్రిఫర్ చేసి ఆ సినిమాకే వెళ్ళడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఈ లెక్కన ఆ సినిమా అయితే ఇప్పుడు 3 రోజుల్లో 152 క్రోర్స్ కలెక్ట్ చేసి మనకు చూపిచ్చేసింది. సో, ఇంకా ఈ జోరు తగ్గదు కాబట్టి ఇంకా వసూళ్లు పెరుగుతాయి. సో, 500 క్రోర్స్ ఈజీ టార్గెట్. ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఒక 300 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇప్పుడు ఈ సినిమాతో 500 క్రోర్స్ క్లబ్‌లో కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ వస్తున్నారు. ఈ విధంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని పాన్ ఇండియన్ సినిమా కాకుండా రిలీజ్ చేసి ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అనేది ఒక మన అనిల్ రావిపూడి గారికే చెందింది అని జెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు కూడా వరుసగా సినిమా విజయాలు మనకు వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా ఫ్లాప్‌ఫేర్ గాని డైరెక్టర్ ఆయన. సో, మళ్ళీ ఆయన ఈ సినిమాతో 6 సినిమాలు ఆయన 100 క్రోర్స్ క్లబ్‌లో చేరారు. సో, అంటే ఏ స్థాయిలో ఆయన సినిమాలకి ఆడియన్స్ వెళ్తున్నారో మీకు తెలిసిందే. ప్రతిసారి ఆయన్ని ఫ్యామిలీ ఆడియన్స్ ఆహ్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకుండడం. సో, ఆ సినిమాలు కూడా పండక్కి ఆయన తీసుకురావడం. సో, అప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలకి వెళ్ళడం. సో, ఈ విధంగా కలెక్షన్స్ ఆటోమేటిక్‌గా రావడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇప్పుడు 3 రోజుల్లో 152,00,00,000 వసూళ్లు కూడా వచ్చేసాయి ఈ సినిమాకి. మరి ఇంకా ఏ స్థాయిలో ఈ సినిమా వసూళ్లు వెళ్తాయో చూడాలి. సో, 500 క్రోర్స్ అయితే ఇప్పటి వరకు చూస్తున్న ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఈజీ టార్గెట్ అని చెప్తున్నారు. మరి అక్కడి వరకు వెళ్తుందా లేదా చూడాలి. సో, మిగిలిన సినిమాలు హిట్ స్టేటస్, ఎవరేజ్ టాకే తెచ్చుకున్నాయి గాబట్టి, మరి ఈ సినిమా వసూళ్లు ఇదంతా కూడా 'మణిశంకర్ వరప్రసాద్' గారి సినిమాకి హెల్ప్ అవుతున్న నేపథ్యంలో వసూళ్లు ఇంకా పెరుగుతాయి. యునానిమస్‌గా ఈ సంక్రాంతికి విన్నర్ అయితే 'మనశంకర వరప్రసాద్' గారు సినిమా అనే చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఇంకా ఈ మొత్తం ఈ వీకెండ్, ఈ సంక్రాంతి సీజన్ మొత్తం కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకొన్ని రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. అటు చిరంజీవి గారి కెరీర్‌లో కూడా ఇది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా ఇది నిలవబోతుందని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ చిరంజీవి గారికి ఇదొక బూస్ట్ ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే మాట్లాడేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి తర్వాత 'విశ్వంబర' సినిమా రావాలి. మళ్ళీ 'ఓదెల' గారి డైరెక్షన్‌లో సినిమా ఉండబోతుంది. సో, కొన్ని ఫ్లాప్‌లు ఆయన్ని కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక తర్వాత 'విశ్వంబర' మిగిలిన సినిమాల మీద ఈ సినిమా ప్రభావం కూడా ఉండబోతుంది. మళ్ళీ ఇండస్ట్రీ హిట్‌గా కూడా ఈ సినిమా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న నేపథ్యంలో సో, ఇదొక మంచి విజయంగా మెగా బ్లాక్ బస్టర్‌గా కూడా మెగా అభిమానులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి గారికి థాంక్స్ కూడా చెప్పుకుంటున్నారు. సో, ఆయన కూడా చిరంజీవి గారిని ఎళ్లి కలవడం, ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ సంక్రాంతికైతే అలా చిరంజీవి గారు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసారు. అటు అనిల్ రావిపూడి గారు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసారు. 150,00,00,000 క్లబ్‌లోకి చేరారు. సో, ఇంకా 300,00,00,000 క్లబ్‌లో ఈజీగా చేరిపోతుంది. ఇంకొక 3 డేస్‌లో 3, 4 డేస్‌లో. ఆ తర్వాత 500 క్రోర్స్ కూడా లాంగ్ రన్‌లో అయితే వెళ్ళే అవకాశాలున్నాయని జెప్పేసి తెలుస్తుంది. మరి చూద్దాం ఎలా ఉండబోతున్నాయి 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా కలెక్షన్స్ అనేవి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.